ప్రపంచ మెదడు ట్యూమర్ డే దినోత్సవం సందర్భంగా గనరంలోని పైల లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పైల లక్ష్మీనారాయణ అవగాహన సదస్సులో మాట్లాడారు. మెదడు ట్యూమర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి అని, తలనొప్పి దీర్ఘకాలికంగా ఉంటుందని, అకస్మాత్తుగా పెరుగుతుందని, వాంతులు, కంటిచూపు తగ్గుట, పక్షపాతం, చెవి వినికిడి తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సంబంధిత వైద్యుడిని వెంటనే సంప్రదించాలని సూచించారు. ప్రాథమిక దశలో ఉన్నప్పుడే ఆపరేషన్ చేస్తే ప్రాణాపాయం ఉండదన్నారు. అంటే జూన్ 8వ తారీఖు అనేది ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం. ప్రతి సంవత్సరం ఈరోజు మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ మధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. ఎందువల్లంటే రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా కామన్ అయిపోయింది. ఇది బయట ఎన్విరాన్మెంటల్ రేడియేషన్ అండ్ మొబైల్ యూజెస్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల ఈ ట్యూమర్స్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. దీంట్లో కామన్ సిమ్టమ్స్ ఏమిటంటే తలనొప్పి అనేది చాలా విరిగా కనిపించే సిమ్టమ్. దాని తర్వాత మనకి వామిటింగ్స్ రావటము, కంటి చూపు తగ్గడము, శక్తి తగ్గిపోవడం, ఆపోజిట్ ఒకవైపు కాలు చేతి శక్తి తగ్గిపోవడము, ఫిట్స్ రావడం కూడా చాలా కామన్. ఇంకొంతమంది ఏంటంటే చెవిలో వినికిడి తగ్గిపోవడం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోయి తూలిపోవడము అని ఉంటాయి. ఇవన్నిటి వల్ల కూడా మనకి వస్తుంటుంది. రేర్గా కాగ్నిటివ్ సిమ్టమ్స్ అని ఉంటారు. అంటే ఎన్విరాన్మెంటల్తో సంబంధం లేకుండా వాళ్ళు ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్స్ అని ఉంటుంటాయి. సో వీటికి ఏంటంటే మనం ప్రతి చిన్న తలనొప్పిని కూడా మనం అలా నెగ్లెక్ట్ చేయకుండా వీలైన తొందరగా మంచి న్యూరో సర్జన్ కలవటం వల్ల ఆ పేషెంట్ మనం తరోగా ఎగ్జామిన్ చేసి అవసరమైన టెస్టులు, ఎంఆర్ఐ అలాంటివి చేయడం ద్వారా తొందరగా మనం ఆ ట్యూమర్ని డిటెక్ట్ చేయగలిగితే సర్జరీ ద్వారా దాన్ని కంప్లీట్గా మనం రిమూవ్ చేయవచ్చు.